నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ నిర్వహణలో గర్ల్స్ హై స్కూల్లో జరిగిన వన మహోత్సవ కార్యక్రమం. అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతగొడ తాతాజీ. మాజీ ఎమ్మెల్యే ఈలినాని జన్మదినం సందర్భంగా ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమం. సవిత్రపేటలోని శ్రీ సాయి సత్సంగ ధ్యాన భజన మందిరంలో వేడుకగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటండి, సంరక్షించండి. ఏలూరు ఆర్డీఓ ఖజావలి. ముత్యాలమ్మపురంలోని ముత్యాలమ్మ అమ్మవారి గుడిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో కళ్యాణ రామచంద్రరావు, కోట రాంబాబు, తమ్మరాడ చిన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మన మోడీ గారు జూన్ 27 నిర్మించి ఆయన పుట్టినరోజు దగ్గర నుంచి కూడా అమ్మకో మొక్క కింద నాటమని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం కింద చేపట్టడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ కింద, ఎందుకంటే మొన్నే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరరావు మేడం గారు చెప్పారు, ఇది కార్యక్రమం నిరంతరం జరగాలి. మొక్క నాటే కార్యక్రమం ప్రతి వ్యక్తి కూడా ఒక మొక్క నాటడం కాదు, ఆ మొక్క నాటిన తర్వాత దాని బాధ్యత తీసుకోవాలని ఆ రకంగా ఇది ప్రభుత్వ ప్రోగ్రాం కింద చేసిన రోజున సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఈ రోజు ఒక ప్రోగ్రాం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెడతాం. ఇది శుభసూచకం. ఇందులో ఈ రోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ గర్ల్స్ హై స్కూల్ 1వ వార్డులో గర్ల్స్ హై స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం పెడతాం. అడవులు పెంచాలని ఒక ఆలోచనతో, ఎందుకంటే భారతదేశంలో చాలా అడవులు ధ్వంసం అవటం, ఆ అభివృద్ధి భాగంగా కొనిపోవటం జరిగింది. దాంతో మనకి పర్యావరణ పరిరక్షణలో భాగంలో చాలా ఇబ్బందులు వస్తాయి అన్న ఆలోచనతో ప్రధానమంత్రి గారు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో బాధ్యత తీసుకున్నారు. ఆయన తాడేపల్లిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 10,000 మొక్కలు నాటుతామని, ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, మున్సిపాలిటీ హై స్కూల్స్, ఈ మున్సిపాలిటీకి సంబంధించిన స్కూల్స్ ఒక 20 దాకా ఉంటాయి. వాటిల్లో కూడా చుట్టూ, ఎందుకంటే ఎక్కడైతే అక్కడ పాతినప్పుడు అక్కడ బాధ్యత. ఈరోజు గర్ల్ హై స్కూల్లో పాతిన ప్రతి మొక్క బతుకుద్ది, ఎందుకంటే దీనికి భద్రత ఉంది. అలాగే పిల్లలు, టీచర్స్ బాధ్యత తీసుకున్నారు. అందుకు ఈ రకమైన బాధ్యతతో ప్రతి చోట ఈ 10,000 మొక్కలు ఆయన హయాంలో పాతిన రోజున తాడేపల్లి పట్టణం గ్రీన్ బెల్ట్ గా తయారవడానికి దగ్గరలోనే మంచి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సీజన్ లో గ్రీన్ ప్లాంటేషన్ జరగాలని, వన మహోత్సవం జరగాలని, ఇప్పుడు నాటిన మొక్కలు కార్తీక మాసంలో పిక్నిక్ కి పనికొచ్చే విధంగా తయారు చేయండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పిలిపించిన మేరకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో కూటమి నాయకులు, ప్రజలు, పబ్లిక్, స్కూల్, ఇక్కడ 1వ వార్డు గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో లాస్ట్ ఇయర్ కాంపౌండ్ కట్టాము. ఆ కాంపౌండ్ లో మొక్కలు, బాదం మొక్కలు, మామిడి మొక్కలు, ఉసిరి మొక్కలు, ఇట్లాంటివి రకరకాల మొక్కలు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండేవి, నేడిచ్చేవి రకరకాల మొక్కలు వేయడం జరుగుతుందండి. ఈ నాటిన ప్రతి మొక్కని ప్రతి ఒక్క స్టూడెంట్ కి దత్తత ఇచ్చి వాళ్ళతోని ఈ పెంచి ఏర్పాటు చేస్తూ 1 year పెంచితే చాలండి. ఒక సీజన్ దాటితే మొక్క లైఫ్ అంతా మనకి తనమాటగా అది బతుకుతుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నీడిస్తుంది. ఇలాగా మనకి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గా మన డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు కాబట్టి ఆయన ఆదేశాలు కూడా 50% ఆఫ్ ది ల్యాండ్ గ్రీన్ తో కవర్ అవ్వాలని, మొక్కలతో నిండాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశం. అదే ఆదేశాల మేరకు మనం ఎక్కడెక్కడ ఓపెన్ సైట్లోనే
రోడ్ సైడ్లు కానీ, ఓపెన్ సైడ్లు కానీ, స్కూల్ ప్రాంగణాలు కానీ అన్ని చోట్ల మొక్కలు నాటాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా మున్సిపాలిటీ నుంచి ఒక 10,000 మొక్కలు ఈ ఏడాది నాటాలని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి వన మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పర్యావరణ, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరి ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందున్నారు. మన ఏదైతే మరి ప్రజలకు అందరికీ కూడా పంచాయతీల గురించి మరి మంచి కీలకమైన నిర్ణయం తీసుకుని గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఏదైతే ఈ వన మహోత్సవ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మొక్కలు తక్కువైపోవడం చాలా జరిగినాయి. కానీ ఇవాళ ఒక తాడేపల్లి నియోజకవర్గంలో సుమారు 10,000 మొక్కలు నాటడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మరి దీనికి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ మరి అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఒక్కో మొక్క పిల్లలు ఎలాగైతే బాధ్యతగా దత్తత తీసుకున్నారో అలాగే కూటమి నాయకులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఏదైతే ఈ 10,000 మొక్కల్ని మనం దత్తత తీసుకుని మనం వాటికి పెరిగి వాటి నుంచి వచ్చే ఫలాలను మనం పొందేలా ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఆక్సిజన్ కూడా మనకి తక్కువ అయిపోయింది. ఎక్కడికక్కడ ఈ చెట్లు పెరగడం వల్ల మనకి ఆక్సిజన్ సప్లై కూడా చాలా జరుగుద్ది. కాబట్టి మనం చెట్లు పెంచాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్ర అధికారుల పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ఊరిలోనూ కూడా మొక్కలు నాటే వన మహోత్సవాన్ని పిలుపు ఇవ్వడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. గత వైసీపీ పాలనలో ఒక్క మొక్క కూడా నాటడం జరగలేదు. ఉన్న మొక్కలే ఎండిపోయి పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోయింది. ఈ మధ్యకాలంలో దానికి ఉదాహరణ ఎండలు ఎలా కాస్తున్నాయో ఏంటనేది మనం చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ పర్యావరణం లోపించడం వల్ల ఈ ఎండలు విపరీతమైన ఎండలు, మామూలు ఎండలు కాదు, వేసవి కాలంలో ఉన్న ఎండలే చాలా మెరుగు. మరి మొట్టమొదట ఈ కార్యక్రమం ప్రారంభించడానికి మా స్కూల్ని ఎన్నుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ప్రతి మొక్కని కూడా పెంచి ఒక్కొక్క పిల్లవాడికి దత్తతిచ్చి అది మళ్ళీ కాయలు కాసి మంచి ఫలాలు ఇచ్చేంత వరకు కూడా వాటి బాధ్యత అంతా కూడా మేము తీసుకుంటాం. అలాగే మీరు అన్నట్టుగా గ్రీన్ స్కూల్ కింద ఈ యొక్క స్కూల్ని అభివృద్ధి చేయడానికి మా యొక్క సహాయశక్తులు అంతా కూడా కృషి చేసి ఒక టీమ్గా మేము ముందుకెళ్తాం. మాజీ శాసనసభ్యులు ఈలనాని జన్మదినం సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో ఈలనాని మిత్ర బృందం ఆధ్వర్యంలో శుక్రవారం రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, తోట తిరుపతి నాయుడు, మల్లుల విజయ్, పిల్లా నరసింహారావు, పాలూరి సాయి, నాగెండ్ల రామాంజనేయులు, ఆరాజ్యుల అప్పాజీ, పుప్పాల శివాజీ, చామన సూర్యచంద్రరావు, ఒట్టిబుజ్జి, పాలూరి నాగేశ్వరరావు, కావేరీ ఆటో యూనియన్ నాయకుడు రాంబాబు, లింగంపల్లి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. పెట్టేస్తానండి. ఇటు 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 ఎలా వచ్చా? హ్యాపీ బర్త్డే ఈలాని గారు. మాజీ శాసనసభ్యులు శ్రీ ఈల్ నాని గారి జన్మదినోత్సవ సందర్భంగా వారి అభిమానులచే ఏర్పాటు చేయబడిన కార్యక్రమాలకు మొట్టమొదట గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేయడం, అలాగే ఈ ప్రడాల వృద్ధాశ్రమంలో వారికి భోజన సదుపాయము, అలాగే పళ్ళు, బ్రెడ్ కూడా ఇక్కడ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏం చేతంటే ప్రత్యేకంగా ఈ రెండు ఎన్నుకోవడానికి కారణం, నాని గారంటే మొట్టమొదట వైద్యానికే ప్రిఫరెన్స్. ఈ నియోజకవర్గంలో కానీ ఆయనకి పరిచయం ఉన్నవారు రాష్ట్రంలో కానీ ఎవరికైనా ఏదో ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే ఆయనకి తెలిసినంత పరిధిలో క్యాన్సర్ వైద్యాలు అయితే మోహన్ వంశీ గారి ద్వారా కానీ, అలాగే గ్లోబల్ గోపీచంద్ గారి దగ్గర వద్ద కానీ, అలాగే స్టార్ హాస్పిటల్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ఉన్నటువంటి పరిచయాలతోటి వారి రోగ నివారణ చర్యలు తీసుకోవడం, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడంలో ఆయన చాలా ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమం అది. అంచేతే గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయన కోరిక ప్రకారం వారికి పళ్ళు పంచి పెడతాం. అలాగే వృద్ధులు మెయిన్ మార్గదర్శకులు, అటువంటి వృద్ధులు చక్కగా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి ఆయన కోరిక మేరకు ఈ రెండు కార్యక్రమాలు ఎంచుకోవడం జరిగింది. ప్రీతమ మాజీ శాసనసభ్యులు ఈ నాని గారి జన్మదినం సందర్భంగా ముందుగా మన స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో
ఫ్రూట్స్, బ్రెడ్లు అన్నీ పంచిపెట్టి తరువాత మన పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఫ్రూట్స్ అన్ని భోజనం ఏర్పాట్లు చేసి మా ఈల్నాని గారికి జన్మదినం తెలియపరుచుతూ ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఈల్నాని గారి మిత్రబృందం తరపున జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక సవిత్రపేటలోని శ్రీ సాయి సత్సంగ ధ్యాన భజన మందిరంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాదిలో ప్రతి నెల ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసం 4 శుక్రవారాలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు. ఇందులో పాల్గొన్న వారికి డ్రా తీసి బహుమతులు అందించారు. శ్రీ సాయిరామ్ క్లాస్ షోరూమ్, శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ మార్ట్, రమేష్ జ్యువెలర్స్ వారి సౌజన్యంతో భక్తులకు ₹1,00,000 విలువైన బహుమతులు అందించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు రాయపురెడ్డి ధర్మారావు, సాయిరామ్ అప్పారావు, పల్లెల జగన్నాథం, వట్టి వెంకట దొరయ్య, రాయపురెడ్డి అర్జునరావు, లింగాల సత్యబాబు, శానం గణేష్ మహిళా భక్తులు పాల్గొన్నారు. ఓకే. శ్రీ సాయి సత్సంగ ధ్యాన భజన మందిరమునందు మనం ఈ గుడి నిర్మించి 25 ఏళ్ళైన సందర్భంగా ఈ శ్రావణ మాసంలో ఈ 25 ఏళ్ళ సందర్భంగా ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని చెప్పేసి తలపెట్టడం జరిగింది. అలాగే ఈ 4 వారాలు కూడా మహిళలకి ఇక్కడ అమ్మవారు పూజ చేసుకుంటానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి వారు పూజ చేసుకోవడం జరిగింది. అలాగే పూజలో పెట్టిన వెండి డాలర్స్ కూడా వారికి ఈ రోజున అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ రోజున మన బాబా గారి సమక్షంలో మనందరి సమక్షంలో కూడా ఒక డ్రా కింద పెట్టి ఈ డ్రాలో గెలుపొందిన వారికి సాయిరామ్ క్లాస్ షోరూమ్ వాళ్ళ యొక్క ఒక 23 చీరలు, అలాగే బంగారపు షాపు వారు రాజా జ్యువెలరీ మార్టు, కొత్త బుల్స్ రమేష్ జ్యువెలరీ మార్టు, అలాగే కొత్త బుల్సాంగ్ గారు వారు కూడా బంగారపు గిఫ్ట్లు ఇచ్చారు. అవి కూడా డ్రా తీస్తున్నాం. డ్రా తీసి అందరికీ ఇవ్వడం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఈ గుడి కట్టి ఈ 25 ఏళ్ళు అయింది. ఇక్కడ అత్యధికంగా మహిళలంతా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఎందుకు నిర్వహించాలనుకున్నామో ఒకసారి నేను చెప్పాలి మీకు. ఎందుకంటే ఈ టెంపుల్ కట్టి 25 సంవత్సరాలు పూర్తయ్యి 25వ సంవత్సరం నిండింది మనకి. అంటే ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్గా మనం ప్రకటించాం కాబట్టి ఇక నుంచి ప్రతి నెల ఇలాంటిది లేకపోతే ఇంకా మంచిది ఇంకా గొప్పది ఏదో ఒక కార్యక్రమం చేయాలని ధర్మారావు గారి సంకల్పం. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని మనం పెట్టడం జరిగింది. ఇకపోతే వచ్చే నెల ఏంది చేయాలనేది త్వరలోనే ధర్మారావు గారి ద్వారా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇదే స్ఫూర్తితో మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా ఇంతకంటే భారీగా పాల్గొని ఇంకా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ బాబా టెంపుల్ని ఇంకా భారీగా మనం జనంలోకి తీసుకెళ్ళడానికి చేయాలని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. అలాగే సౌత్రిపేటలో వేయించేసి ఉన్న షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరం నందు ప్రతిరోజు కూడా అమ్మవారి కార్యక్రమాలు శ్రావణ మాస శుభ సందర్భంగా పంచామృతాభిషేకాలు, అలాగే షోడశోపచార పూజలు రోజు కూడా ఉదయం సాయంత్రం సహస్రనామాలతో కుంకుమార్చన రోజు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ 4 వారాలు కూడా సామూహిక పూజలు జరిగినాయి. ఈ 4 వారాలు కూడా ఈ 4 వారాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి వీక్లో కూడా కనీసం బయట లోన కూడా అంతా కూడా మొత్తం నిండిపోవడం జరుగుతుంది. ఏంటి మన పూజ చేసుకునే స్త్రీలందరూ కూడా. నా కోరికంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి వాళ్ళకే రాని వాళ్ళకు కూడా అమ్మవారి ఆయురారోగ్యాలు ఇచ్చి అందరికీ ఐశ్వర్యాభివృద్ధి కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుగా దీన్ని మొదలుపెట్టింది దొరయ్య గారు. ఏంటి ఇలా చేద్దాం అన్నయ్య, ఇదంతా బాగుంటుంది. పూర్వం అయితే మీరు మామూలుగా పూజలు చేసేవారు, మామూలుగాను అంటే ఎవరికాళ్ళు వచ్చి పూజా కార్యక్రమం చేసుకునేవాళ్ళు, కానీ గిఫ్ట్ ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు ఏదో కొంత అమౌంట్ ఇచ్చి పూజా సామాగ్రి మేము ఇచ్చేవాళ్ళం, సింపుల్గా జరిగేది. అలాగే దీన్ని హైలైట్ చేద్దామని మన దొరయ్య గారు ముందు ఒక నెల రోజుల ముందే దీని గురించి కృషి చేయటం, మేమందరం తిరగటం, ఇంత హైలైట్గా జరగటానికి ముందు కారణం మన దొరయ్య గారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఏలూరు ఆర్డీఓ ఖజావలి పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో 1,00,000 మొక్కలు నాటాలనే లక్ష్యం మేరకు శుక్రవారం భీమడోలులో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆర్డీఓ ఖజావలితో పాటు ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులతో కలిసి పిహెచ్సి, మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. మొక్కల పరిరక్షణకు కంకణబద్దులై ఉండాలని, కార్యాలయ ఉద్యోగులందరూ ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పిహెచ్సి సూపరింటెండెంట్ సునీత, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, సర్పంచి పాము సునీత, జడ్పీటీసీ తొమ్మగుంట భవాని, జనసేన మండల అధ్యక్షులు ప్రతిమాదన్, టీడీపీ నాయకులు పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, మరి ముఖ్యంగా మన యొక్క జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సుమారు 1,00,000 మొక్కల్ని నాటేటటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మన యొక్క భీమడోలు మండలంలో ఈరోజు సామాజిక ఆరోగ్య కేంద్రం భీమడోలులో ఈరోజు మనము ఈ యొక్క మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, దీనికి సంబంధించి కేవలము మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని సంరక్షించేటటువంటి బాధ్యత కూడా ఈ యొక్క సామాజిక కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీ తప్పనిసరిగా ఒక్కొక్క మొక్కను అడాప్ట్ చేసుకొని వాటిని సంరక్షించేటటువంటి బాధ్యత తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. కేవలం ఇక్కడే కాదు, ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మేము ఈ యొక్క మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా అన్ని సంస్థల వారిని ఆల్రెడీ కోరి ఉన్నాము. కాబట్టి మన యొక్క జిల్లాలో 1,00,000 మొక్కల యొక్క టార్గెట్ ఇచ్చారు. మన భీమడోలు మండలానికి వచ్చేసి 2,600 మొక్కలు ఇవ్వడం జరిగింది. 2,600 మొక్కల్ని నాటడమే కాకుండా వాటిని సంరక్షించేటటువంటి బాధ్యతను కూడా మనందరం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో 1,00,000 మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి రాబోయే రోజుల్లో ఏంటంటే ప్రజా జీవితంలో గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఈ చెట్ల పెంపకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలామందికి చాలా మట్టుకు తెలుసు. అయినా తెలియని వాళ్ళకి తెలియజెప్పి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి ఈరోజు పాల్గొనడానికి వచ్చినటువంటి మన ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, అలాగే అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈరోజు జిల్లాలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి కార్యక్రమంలో విజయవంతం చేయడానికి అందరూ కూడా మరి ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారు. మొక్క నాటడం కాదు ముఖ్యం, దాన్ని కాపాడటం ముఖ్యం. ఈవేళ మనం వన మహోత్సవం అని చెప్పి ఇక్కడ మొక్కేసేసి మళ్ళీ రేపొద్దున మన పని మనం చేసుకుంటుంటే దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం ఉండదు. ఎవరెవరు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఈ మొక్కలు నాటుతున్నారో ఆ యొక్క ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకొని ఖచ్చితంగా పూర్తిగా శ్రద్ధ పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యంలో ఒక భాగం ఈ గ్రీనరీ. ముత్యాలమ్మపురంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. హరేరాం ప్రసాద్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నంనీడి యేసు, అన్నంనీడి శ్రీనివాస్ తదితరులు కూడా పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న మహిళలకు దేవస్థానం వారు అమ్మవారి రూపు, పసుపు, కుంకుమ, గాజులు, ప్రసాదాలు అందించారు. శ్రీ ముత్యాలమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 4వ శుక్రవారం కావున అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం అనేది మా కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు వరలక్ష్మి వ్రతములు జరుగుతున్నవి. వరలక్ష్మి వ్రతములకు సుమారుగా 100 మంది భక్తులు వచ్చి ఉన్నారు. అలాగే దేవస్థానం నుండి పూజ చేసుకున్న భక్తులకు శ్రీ లక్ష్మీదేవి వెండి రూపు ఇచ్చి ఉన్నాము. అలాగే వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీ అమ్మవారి ప్రసాదములు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. శ్రీ 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 అజరాల ముత్యాలమ్మవారి
దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు 4వ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి గుడి దగ్గర సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులు పూజలో పాల్గొన్న వారికి దేవస్థానం తరపున మా ఈవో గారు వెండి రూపు ఇవ్వడం జరిగింది. ఈ దేవస్థానం గుడి దగ్గరికి వచ్చి ఈ పూజ చేసుకునే భక్తులకి ఆ ముత్యాల అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఈవో గారికి కానీ మా సభ్యులకి ధన్యవాదాలు తెలుపు. విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలు వెలికి తీయాలనమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం ప్రారంభించిందని ఏపీ నీట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ సందీప్ తెలిపారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024పై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు శ్రీ పనికృష్ణ కర్రీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు శ్రీ పనికృష్ణ కర్రీ, కోఆర్డినేటర్ డాక్టర్ వి సందీప్, డాక్టర్ పి శంకర్లు మెంటల్గా వ్యవహరించారు. విద్యార్థులు అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. Each team that is a team 1 lakh rupees, and then other categories 50,000 also. There is the other people also will get. So this is the practice every year they are doing. Okay, so sometimes some problem statement they don't get best team, they don't give any awards, they don't announce any winners that particular category. Earlier Dr. Yuvraj was there from EC, and before that Dr. Shankar from P. So like that. Okay. So every year we try to rotate the faculty to take this responsibility, and then we need to conduct this hackathon. So the deadline for submitting your submissions, okay, so 12th September. Okay, so that is submission will be done by this faculty itself, not by the student. So for that what we should do, we need to conduct an internal hackathon. So that is already proposed on the 9th September internal hackathon will be conducted. So before that actually we have given date, I think 5th September is given date to submit your names and then what is your project. And 9th we need to exhibit your or demonstrate your project. Okay, whatever the stage. So it will take long time. So project is up to November, we understand. But you need to impress the team that with your idea and vision, and then say that this is what our solution, this is what we are going to approach and then solve this project. So that way you need to convince the team, and then best team 13 teams will be selected on that particular day, 9th September. తాడేపురం గ్రామ దేవత శ్రీ బలసలమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయో రవిశంకర్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, శంకర ధనబాబు, దాట్ల జగన్నాథరాజు, చౌవాకల రమణ, అర్జుల కిషోర్, బాలాజీ, బద్రి, పారాయణం సభ్యులు తదితరులు సేవలందించారు. ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రావణ శుక్రవారం, ఆఖరి శుక్రవారం నాడు పెద్ద ఎత్తున సుమారు 3000 మందికి మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి వారం జరుగుతుంది. అలాగే ఈ ఆలయం వద్ద సుమారు విశేషమైన రోజుల్లో 5 నుంచి 10,000 మందికి, అలాగే ప్రతి శుక్రవారం సుమారు 2,500 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారంలో, తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి భక్తుల యొక్క సహాయ సహకారంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే విశేషమైన రోజుల భక్తులందరూ కూడా రేపు విజయదశమి ఉత్సవాలు కానీ ప్రతి దానికి కూడా మా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారికి అలాగే అందరి సహాయ సహకారాలు అందించి ఇది తాడేపూడెం పట్టణం గ్రామదేవత బలసలమ్మ తల్లి మనందరూ కూడా తల్లి అమ్మవారి ఆశీస్సుతో ఈ పట్టణం అభివృద్ధి కానీ అలాగే మన ప్రాంతం అందరూ సుభిక్షంగా ఉండాలంటే అమ్మవారి కార్యక్రమాలు దేదీప్యమానంగా జరిగే విధంగా మా మిత్రులు అంజిబాబు గారికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ బలసలమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా నిర్వహిస్తున్నటువంటి
అన్నదాన కార్యక్రమానికి ఈ రోజున ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే భక్తులు ఈ శుక్రవారం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని, మీ ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యాల సందర్భంగా కానీ, మీ పిల్లల పుట్టినరోజుల సందర్భంగా కానీ అన్నదానం చేయదలుచుకుంటే అమ్మవారి సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా అత్యద్భుతంగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అన్నదాన కార్యక్రమంలో మీ వద్దగా భాగస్వాములై అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, క్యారేజీలు పంపిణీ చేశారు. పడాల వృద్ధాశ్రమంలో డైమండ్స్ లయన్స్ క్లబ్ సభ్యులు ఆకుల నాగవెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కర్రి సురేష్ కుమార్ సౌజన్యంతో ముఖ్య అతిథులుగా లయన్స్ జోన్ చైర్మన్ బండి వెంకటేశ్వరరావు, జిఎంఏ లైన్ పేర్చెర్ల మురళీకృష్ణరాజు చేతుల మీదుగా శుక్రవారం సేవా కార్యక్రమం ప్రారంభించారు. 100 మంది వృద్ధులను ఆదుకునే విధంగా అన్నదానం, వస్త్రదానం, వస్తుదానం చేశారు. కర్రి చంద్రకుమారి రామకృష్ణ జయంతి సందర్భంగా వారి కుమారుడు లియో కర్రి సురేష్ కుమార్ను అభినందించారు. ఈ సేవా ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆకుల నాగవెంకట సుబ్రహ్మణ్యాన్ని కూడా అభినందనలు తెలిపారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ ఆకుల నాగవెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మరి కీర్తిశేషులు కర్రి చంద్రకుమారి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి కుమారుడు కర్రి సురేష్ కుమార్ యొక్క సౌజన్యంతో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందజేయడం జరిగింది. అదేవిధంగా వస్తున్న శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి 100 మంది వృద్ధులకు బెడ్షీట్స్ని, అదేవిధంగా వీరికి ఇక్కడికి దాతలు ఇస్తున్నటువంటి ఈ అల్పాహారాన్ని దాచుకోవడానికి ఒక క్యారేజ్, స్టీల్ క్యారేజ్ని మరి ఈ రోజున సురేష్ కుమార్ గారి సౌజన్యంతో ఇవ్వడం అయింది. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయారో వారిని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల్లో చూసుకుంటూ వీరికి నెలకు ఒక రోజు వారిని వచ్చి వారిలో మనోధైర్యాన్ని కల్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మా మిత్రుడు సోదరుడైన కర్రి సురేష్ కుమారు కరోనా సమయంలో తల్లి, తండ్రి ఇద్దరిని కూడా ఒకేసారి కోల్పోవడం జరిగింది. వారి యొక్క జ్ఞాపకార్థం ఈ రోజున లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ డైమండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో 100 మంది వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం మరియు అల్పాహారం మరియు స్టీల్ క్యారియర్ బాక్సులు సురేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. నా చేతుల మీదుగా ఎంత కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ తరఫున చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. వెంకటరామన్గూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ విజ్ఞాన విశ్వవిద్యాలయంలో విజ్ఞాన రంగంలో సుస్థిరత కోసం సాంకేతిక ప్రమేయంపై శిక్షణా కార్యక్రమం వర్చువల్ మోడ్లో రెసిడెంట్ అగ్రికల్చర్ హయ్యర్ సిస్టమ్ ప్రాజెక్ట్ కింద జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంటర్న్షిప్ విద్యార్థుల ప్రయోజనాల కోసం ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె గోపాల్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గౌరవ అతిథిగా ICAR ప్రిన్సిపల్ డాక్టర్ అన్షు భరద్వాజ్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటివ్ డాక్టర్ సందీప్ మర్షహలు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నిర్వహించే మెగా రక్తదాన శిబిరానికి రావాల్సిందిగా పట్టణంలోని ప్రముఖ వైద్యులను కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్, పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి గట్టు గోపకృష్ణ, నియోజకవర్గ కన్వీనర్ రౌతు సోమరాజు, రామిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని మెగా పవన్ యూత్ అంతా కలిపి అన్ని రకాల యూత్ అంటేనే ఉద్దేశం కుర్రగారు అందరూ కూడా సరదాగా వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న కాలంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకుని మనం డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, బ్లడ్ అవసరం, ప్లేట్లెట్ అవసరం బయట ఎక్కువ ఉన్నాయి. దీన్ని మనందరం కూడా ఒక పెద్ద సమిష్టి కృషి చేసి మ్యాక్సిమం బ్లడ్ ప్యాకెట్స్ మనం కలెక్ట్ చేసి బ్లడ్ బ్యాంక్లో మనం స్టోర్ చేసుకోగలిగితే కనుక అందరి అవసరాలకి మనం తీర్చిమండవుతాం. దీన్ని అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించింది. దీనికి ఏజ్ లిమిట్ అంటే ఏం లేదండి. మనకు 20 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా ఇవ్వచ్చు యువతలు. దీన్ని సంవత్సరానికి మనం ఇవ్వాల్సుకుంటే 4 సార్లు కూడా బ్లడ్ ఇవ్వచ్చు, నష్టమే లేదండి. మనం బ్లడ్ ఇచ్చిన తర్వాత ఒక కప్పు జ్యూస్ తాగినా మనం రికవరీ చేసుకోవచ్చు. ఇది షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా కూడా మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేయడం నష్టం లేదు. దీనికి ముందుగా కొన్ని టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో కొన్ని రకాల టెస్టులు పాజిటివ్ వస్తేనే బ్లడ్ డొనేట్ చేయకూడదు. మిగిలిన అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. దీని అందరూ సహకరించి యువతంతా ముందుకు వచ్చి ఈ క్యాంప్ని సక్సెస్ చేయాలి. రాబోయే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు, మన అభిమాన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా మన తాడేపల్లిగూడెం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకి మాగంటి కళ్యాణ ఫంక్షన్లో మెగా రక్తదాన శిబిరం, అంటే దగ్గర ఒక 1000 యూనిట్ల పైనే రక్తదానం జరుగుతుంది. అక్కడ ప్రజలందరూ అక్కడికి వచ్చి స్వచ్ఛంగా బ్లడ్ ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే యాజ్ అ డాక్టర్గా మనం ఎంత జనరేషన్లో ఉన్నా ఏదైనా తయారు చేయగలుగుతున్నాం, కానీ రక్తం మాత్రం తయారు చేయలేం. మనం ఎవరైనా బ్లడ్ ఇస్తేనే అది ఎమర్జెన్సీగా బ్లడ్ యూజ్ అవుతుంది. గత 3 రోజుల్లో చాలామందికి ఇక్కడ నా హాస్పిటల్లోనే ఎమర్జెన్సీగా బ్లడ్ 3-4 ప్యాకెట్లు ఎక్కించి ప్రాణం కాపాడే స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు బయట అందరూ కూడా విష జ్వరాలు బాగా నడుస్తున్నాయి. ఈవెన్ డెంగ్యూ జ్వరాల్లో కూడా మనకి ఎమర్జెన్సీగా బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్లెట్స్, FFP అంటాం, వాటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ రక్తదానం అనేది అందరూ స్వచ్ఛందంగా ప్రజలందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ దేవి మహంకాళమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యగ్గి నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం చేశారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతి గురువారం, శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం, పైగా ఆఖరి శుక్రవారం శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు, భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఏదైతే ఈ అమ్మవారి ఆలయం ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కూడా ఈ ఆలయ అభివృద్ధిలో కానీ,
ఈ ఆలయాన్ని నిర్వహణలో కానీ మాకు సహకరిస్తున్నటువంటి తాడేపల్లిగూడెం ప్రజలకి అలాగే నాయకులకి మహంకాళ అమ్మవారి భక్తులకి అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ దేవి మహంకాళ అమ్మవారి ఆశీస్సులు ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకే కాకుండా పరిసర గ్రామ ప్రజలకి రాష్ట్రానికి దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీజేపీ సభ్యత్వంపై అవగాహన కార్యక్రమం దంతకుర్తి శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక కిరాణా మర్చెంట్ హాల్లో శుక్రవారం కార్యక్రమం జరిగింది. అతిథులుగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కోవూరి వెంకటరెడ్డి, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకొడ తాతాజీ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పెదప్రోలు వీరరాఘవులు, జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 100 మంది సభ్యత్వాలు జరిగేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే లింకులో సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా బీజేపీ నాయకులు కొండపల్లి నగేష్, కోట రాంబాబు, చెరుకూరి గంగాధర్రావు, దత్తు ప్రసాద్, ముప్పటి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2014లో భారతీయ జనతా పార్టీ కోటం సభ్యులు ప్రభుత్వం ఏర్పడి 19 దాకా మనం 19లో మన సభ్యత్వం చేయడం జరిగింది. మళ్ళీ 24 మళ్ళీ మన అధికారంలో ఉన్నప్పుడు కూటమి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ఇందులో మళ్ళీ ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, సెప్టెంబర్ 1వ తారీఖు రాత్రితో మొత్తం సభ్యత్వాల పార్టీని రద్దయిపోతాయి. అది మనం ముందుగా గుర్తుంచుకోవాలి. ఎవరైతే సెప్టెంబర్ 2 నుంచి మళ్ళీ సభ్యత్వం చేస్తారో వాళ్ళు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు అవుతారు. ఎందుకంటే అప్పుడు దాకుండా సభ్యత్వాలు రద్దు చేయబడతాయి. అందుకని ఇప్పుడు ఇది కూడా ఒక పారదర్శకంగా ఒక కమిట్మెంట్తో సిస్టమేటిక్గా దేశవ్యాప్తంగా ఈ సభ్యత్వ కార్యక్రమం 45 రోజుల ప్రోగ్రాం, ఇంకా వివిధ ట్రైనింగ్ ప్రోగ్రాంలు అవకాశాలు జరుగుతాయి. దీంట్లో మనకి ఇందాక వెంకరెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పడం జరిగింది, మండలాలు 3 పేర్లు అడిగి, కానీ ఇందులో మండలానికి ఒక 3 మీద ఇన్ఛార్జ్ గారు ఒకళ్ళు వేసాం మనం. తాడేపల్లి మండలానికి కొంచెంమంది నాగేశ్వరరావు, పట్టణానికి గంగాధరరావు గారు, అలాగే పెద్దపాడు మండలానికి నర్సే సోమేశ్వరరావుని ఇన్ఛార్జీలుగా వేయడం జరిగింది. మీకు సభ్యత్వంగా ఉన్నాను కాబట్టి తాతయ్య గారు చేశారు కాబట్టి నేను రాష్ట్ర పార్టీ ఏదో దాని ప్రకారం మీకు చెప్పదలుచున్నాం. మనకి 1940 ఏప్రిల్ 6ని ఆర్పించింది. అంతకుముందు మనకి జనసేన నుంచి పార్టీ విడిపోయి బీజేపీ కింద మనకు ఆర్పించింది. మనకి భారతీయ జనతా పార్టీ ఆర్పించినప్పుడు దీనికి మూల స్తంభాలు మన వాజ్పేయి గారు అలాగే అద్వానీ గారు దీనికి మూల స్తంభాలు. వారు ఈరోజు నిర్మించారు కాబట్టి పార్టీ మనకప్పుడు లోక్సభ స్థానాలు 2 స్థానాలు ఉండేవి. కానీ ఏ దేశమైనా సరే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక పార్టీ పెట్టాలంటే పార్టీ పెట్టగానే అది గొప్ప కాదు. పార్టీ పెట్టిన తర్వాత అది ప్రజల్లో తీసుకెళ్ళాలి, ప్రజల్లో మన్నన పొందాలి, అలాగే ప్రజల్లో నాయకులుగా తయారవ్వాలి. మనం ప్రతి బూత్ స్థాయిలో ఎక్కడైనా సరే వాళ్ళు తక్కువగా ఉన్న సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న పక్క వ్యక్తులు ఇవాళ నా బూత్లో నేను 100 కంప్లీట్ చేస్తే పక్క బూత్లో ఏదైనా వీక్గా ఉన్నప్పుడు అక్కడ కూడా మనం ఆ బూత్లో కూడా మనం అక్కడ ఫుల్ఫిల్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఇవాళ ప్రతి బూత్కి 5 మంది సభ్యుల్ని చేర్చుకునే అవకాశం ఈ సభ్యత్వం ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అవసరంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇవాళ ప్రతి బూత్లో కూడా మనకు ఉన్నటువంటి సంఖ్యాపరంగా ఉన్నటువంటి 9 మంది 8 మంది మొట్టమొదట వారి యొక్క సభ్యత్వాలు చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యుల యొక్క సభ్యత్వాలు కూడా వారు వేరే ఫోన్ ఉంటే ఫోన్ ద్వారా లేకపోతే జిల్లా నాయకత్వం ఇచ్చిన అప్లికేషన్ ద్వారా మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఐడెంటిటీ కార్డు అనేది మనం కంపల్సరీ డౌన్లోడ్ చేసి తీసుకుని సాధారణ సభ్యునిగా మనం నమోదైన తర్వాత మాత్రమే మన క్రియాశీలక సభ్యత్వం అనేది వస్తుంది. మాజీ ఎమ్మెల్యే ఈలినాని పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పడాల వదరాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈలినాని మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ మార్చెటి సుబ్బారావు, తోట తిరుపతి నాయుడు, మల్లుల విజయ్, పాలూరి సాయి, రామాంజనేయులు, ఆరాజుల అప్పాజీ, సూర్యచంద్రరావు, వట్టిబుజ్జి, పాలూరి నాగేశ్వరరావు, రాంబాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఈల ఆంజనేయులు గారి తనయుడు ఈల నాని గారు పదవి ఉన్నా లేకపోయినా తాడేపల్లిగూడెంలో అభివృద్ధి కోసం వారి కృషి ఎప్పుడూ ఉంటుంది. వారి కుటుంబంలో మరి ఇది చెప్పుకోవాలనుకుంటే తాడేపల్లిగూడెంలో ఈలు యూనివర్సిటీ అనుకోవాలి. ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే వారి తండ్రి గారి ఆశీస్సులతో ఇక్కడ మొదలైనటువంటి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అలాగే ప్రజల ఆశీస్సులు కూడా ఈల నాని గారు ఉండాలని మరి ఇక్కడికి వచ్చినట్టు పేషెంట్లు అందరికీ బన్ను, యాపిల్స్, బత్తాకాయలు పంచడం జరిగింది. మరి వారికి హ్యాపీ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచాలని మరొకరు మీ అందరికీ తెలుసు. మా ఈల నాని గారు కొన్ని 100వ పుట్టినరోజు కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆయనకి ఇవ్వాలని, ఆయనకి ఆ భగవంతుడు ఎల్లవేళ వెనకాలండి. ఎందుకంటే మచ్చలేని మనిషి అండి ఆయన. ఎదరోడు బాగుకోరే మనిషే కానీ ఎదరోడిని పాడు చేయాలని మనిషి కాదైనా. చిన్నోడిని పెద్దోడిని కూడా భుజం మీద చెయ్యేసి తట్టి వీడు మావోడు, ఇతను మా మనిషి, ఇతను అని చెప్పి ఉదాహరణకి చిన్న ఇదండి, నేను ఎవరో ఒక వ్యాన్ డ్రైవర్ కొడుక్కి బాగోలేదని చెప్పి రాత్రి 10 గంటలకు ఇంటికి తీసుకెళ్ళి ఇలా జరిగిందండి. అంటే హైదరాబాద్లో ఉన్న బస్కతార హాస్పిటల్కి ఫోన్ చేసి 4 డాక్టర్లతో మాట్లాడి ఆ కుర్రోడికి ఏదో క్యాన్సర్ అనుకున్నారంట. అప్పటికప్పుడు వితిన్ సెకండ్లో వాళ్ళందరితో రాత్రి 10 గంటలకి మాట్లాడి ఆ టెస్టులు చేయించి రైల్వే బోర్డుని ఆయనతో కూడా మాట్లాడి రిజర్వేషన్ కూడా ఆ నైట్ చేయించి అంత మంచి వ్యక్తిని ఈరోజు పుట్టినరోజు మేము ఇలా జరుపుకుంటున్నామంటే మా అదృష్టం అండి. మన తాడేపల్లిగూడెం అభివృద్ధి ప్రదాత ఈల ఆంజనేయులు గారి తనయుడు నాన్నగారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన ఏరియా హాస్పిటల్లో మరి ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి ఈ పేషెంట్ల మధ్యలో జరుపుకోవటం చాలా ముదాహము. మరి తాడేపల్లిగూడెంకి వారి యొక్క వంశం చేసినటువంటి సేవలు చాలా మరి మనం మరవలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తాడేపల్లి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు వారి కుటుంబము. మరి ఈ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరూ కూడా బ్రెడ్, యాపిల్, బత్తాయిలు పంచిపెట్టడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఇలాంటి పుట్టినరోజులు మరి నాన్నగారు ఎన్నో జరుపుకొని మంచి ఆయుష్ ఆరోగ్యాలతోటి మన తాడేపల్లి ప్రజలకి సేవలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. యానాలపల్లి గ్రామదేవత శ్రీ మారమ్మ తల్లివారి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు గోకా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. नित्याय नमः, शुभाय नमः, भारतीय नमः, ब्राह्मणाय नमः, ब्राह्मणे नमः, हिताय नमः, कालसंहारिकारिण्ये नमः, योगनिष्ठाय नमः, नमो नमः। ओम श्री सरस्वती देवी नमः। स्वच्छला समेत श्री अक्षतां आंजनेयमतिकाय नमो नमो नमः नमः सितारे विप्रभक्षो विध्वंसकाय नमः प्रभागाय नमः सर्वग्रहणशरण्ये नमः मनोसर्वाय नमः कपीश्वराय नमः महासर्वविद्या सर्वप्रदाय कलासन्निधा गंधमाय शिवाय नमः महाबल पराक्रमाय नमः काकाकृतिं नमः अंजना गर्भसंभूताय नमः लांतकाय नमः लक्ष्मण प्राणदा. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన ఏపీ
నిట్లో యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లుగా అసోసియేషన్ నాయకులు కరిబండి రామకృష్ణ, ప్రెసిడెంట్ వింజమూరి మాధవరావులు తెలిపారు. వివిధ వయసుల వారికి, ఆడ మగవారికి పోటీలు వేరువేరుగా నిర్వహిస్తామని, అందులో విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. ఈ పోటీలకు అతిథులుగా నిట్ రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ జీబీ వీరేంద్ర కుమార్లు అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్న వారందరూ యోగాసన పోటీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించబడుతున్నాయి. సెప్టెంబర్ 1వ తారీఖున ఎన్ఐటి క్యాంపస్ తాడేపల్లిగూడెంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎవరైతే 10-14 సంవత్సరాల వయసు, 14-18 సంవత్సరాల వయసు, 18-28 సంవత్సరాల వయసు, 28-35, 35-45, 45-55 ఇలాగా ఈ కేటగిరీస్ లో ఆడవారికి మగవారికి విడివిడిగా కాంపిటీషన్స్ జరుగుతాయి. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్కేఏపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలాఖరున జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళని జాతీయ స్థాయికి, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని ఖేలో ఇండియాకి, ఏషియన్ గేమ్స్ కి అట్లా అంచెలంచెలుగా యోగా పట్ల అవగాహన ఉండి యోగాని బాగా ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా ఆసనాలు నేర్చుకుని చేయగలిగితే దీనికి ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ లో ఉన్న ఆసనాలని వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఈ కాంపిటీషన్స్ కు పాల్గొనవచ్చు. సంప్రదించడానికి ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వింజమూరి మాధవరావు గారిని కానీ లేదా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి కరిబండి రామకృష్ణ అంటే నన్ను కానీ సంప్రదించవచ్చు. ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, దాతల సహకారంతో ఈ పూజలు జరిగాయి. పూజల్లో పాల్గొన్న భక్తులకు, మహిళలకు పసుపు కుంకుమ, గాజులు, అమ్మవారి చిత్రపటం అందించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. బైపాస్ రోడ్లో ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానం నందు సామూహిక వరలక్ష్మి వ్రతాలు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాలుగా ఈ దేవస్థానం నిర్వహించడం జరుగుతుంది. దీనికి దేవస్థానం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమాలకి అమ్మవారి ఫోటో, గాజులు, అలాగే రవికలగుడ్డ, పూల ప్రత్యేక పూల అలంకరణ చేసిన భక్తుల దాతలందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఇక్కడ పూజలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారికి కూడా దాతలకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అలాగే ప్రసాద్ దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇది అందరూ కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటుందని అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రతి దుక్కులో కూడా అన్నసంతర్పణ, ఎందుకంటే భోజనాలు కూడా మానేశారు. ప్రతి వారం జరిగేది. ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు ఇవాళ నుంచే స్టార్ట్ చేసి మరి కూటమి ప్రభుత్వం ఇక్కడ చాలా వైభవంగా ఇక్కడ పూజ జరుగుతుందంటే సుమారు కుంకుమ పూజ సుమారు 20 ఊళ్ళ నుంచి వచ్చిన జనంతో ఇవాళ గుడి చాలా వైభవంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందంటే అందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికి భక్తులందరికీ నా కుర్రోజులు కూడా చాలా తాడేపల్లి గౌరవ శాసనసభ్యులు బుల్కెట్ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ఇక్కడ ప్రతి సంవత్సరం కంటే అత్యధికంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే ఈ సంవత్సరం భక్తులు మరీ తండోపతండాలుగా వచ్చి ఇక్కడ ఈ పూజా కార్యక్రమం పాల్గొన్నారు. ఈ పూజ చేసుకున్న వాళ్ళకి, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి, పత్తిపాడు గ్రామ ప్రజలకి అమ్మదయ్య ఉండి అందరూ చల్లగా ఉండి సుఖశాంతులతో, ధన ధాన్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ దేవస్థాన ఈఓ గారు, అలాగే గుమస్తా గారు, అటెండర్లు అందరూ కూడా చాలా భక్తితో ఈ గుడి గారికి వచ్చిన అందరినీ కూడా సేవ చేస్తూ మెప్పు పొందుతూ ఈసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వై జంక్షన్ లో ఉన్న కనకదుర్గ అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ చాలా బాగా చేస్తున్నారు పూజలోనే సంకల్పం కలగజేసేలాగా చేస్తున్నారు ఇక్కడ గోదావరి గారు. స్థానిక గర్ల్స్ హై స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కూటమి నాయకులు, మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధన్పల్లి కాశీ, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణలు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పట్ల మీరు సంతృప్తి వ్యక్తం చేశారు.
చెప్పండి తగ్గించినప్పుడు. ఈ నెల 31వ తేదీన బేవండోలు మండల వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీఓ పద్మావతి తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం వల్ల ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ ప్రారంభిస్తున్నామన్నారు. 31వ తేదీన పెన్షన్ వారికి సెప్టెంబర్ 2వ తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మనకి ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ స్కీమ్ కింద ప్రతి నెల కూడా మనం 1వ తారీఖున పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతోంది. కానీ ఈ ట్రిప్ 1వ తారీఖు మనకి ఆదివారం సెలవు వచ్చిన కారణంగా అందరికీ కూడా ముందు రోజే అనగా 31వ తారీఖునే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఉదయం 6 గంటల నుంచి అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మాకు విలేజ్ లో ఉన్న మా పంచాయతీ సెక్రటరీస్ కి, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ అందరూ కూడా అమౌంట్ 30వ తారీఖున బ్యాంకుల నుంచి అందరూ కూడా విత్డ్రా చేసుకుంటారు అమౌంట్. రేపు ఉదయం అందరూ కూడా 6 గంటలకి బిగిన్ చేస్తారు. అలాగే విలేజ్ లో కూడా అందరూ కూడా 31వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనే విషయం మీద ప్రతి విలేజ్ లో కూడా టామ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది ప్రయోజనాన్ని అందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలని ఈ మండల పరిషత్లో ఉన్న అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ మండలంలో మనకు వచ్చేటికి 8,065 పెన్షన్స్ ఉన్నాయి. 3,86,68,000 రూపాయలు మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 31వ తారీఖున అందరూ కూడా విలేజ్ లో అందరూ కూడా అందుబాటులో ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి ద్వారా నేను విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. పెంటపాడు మండలం మౌంజీపాడులో శుక్రవారం ఉదయం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరు రామప్రసాద్ చౌదరి, ఉప సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, శ్రీరామ్మూర్తి, సుబ్బారావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితి ఉమ్మడి పొత్తులతో పాటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం ప్రశ్నించారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా మాట్లాడిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం సిపిఎం జిల్లా కార్యదర్శులు కరి నాగేశ్వరరావు, చింతకాయల బాబురావు, కేతా గోపాలన్, డి కళ్యాణి, పివి ప్రతాప్, బి వాసుదేవరావు, కౌరు పెద్దిరాజు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గణపురం మండలం సిహెచ్ అగ్రహారంలో డ్రై డే ఫ్రైడే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చుక్క అప్పారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఇన్ఛార్జి గ్రామ కార్యదర్శి రామకృష్ణ, ఆరోగ్య సహాయకుడు నామాలరాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గాభవాని, మాధురి తదితరులు పాల్గొన్నారు. కొద్దిపాటి వర్షపు నీరు కానీ అనవసర నీరు కానీ అనవసర వస్తువుల్లో నీరు నిల్వ ఉండడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎప్పుడైతే చలి, జ్వరము లేకపోతే తలపోటు ఈ లక్షణాలు ఉన్నాయో మన సమీపంలో సచివాలయంలో ఎమ్మెల్యేశ్వరి గారి ద్వారా మరి ఈ యొక్క టెస్టులు డెంగ్యూ కానీ మలేరియా కానీ టెస్టులు చేయడానికి ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఉచితంగా మందులు కూడా అందజేస్తుంది. ప్రతి ఒక్కరు ప్రతి శుక్రవారం నీరు నిల్వ లేకోకుండా పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని, అంటే ఇంటి చుట్టూరు కొబ్బరి బొండాలు కానీ, టైర్లు కానీ, ఉప్పురోల్లో కానీ వాటిలో నీరు నిల్వ ఉంటే వాటిలో దోమ పెరిగి ఆ దోమ కాటు వలన ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నాయి కనుక కాచి చల్లార్చి నీళ్ళు కూడా వాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. మంగళమాంగళ్యే శివే సర్వే నమో నమః. చిత్రపటం పట్టిదే ఆ దేవుడి పటం అలా అమ్మవారి పక్కన పెట్టి ఆ సింహాసనం పక్కన పెట్టి లలితా మాతాకు శ్రీ లలితా మాతాకు జోలపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ లలితాదేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా
ఈరోజు ఆఖరి శుక్రవారం మూలంగాను అమ్మవారికి పొద్దున్న శ్రీచక్రానికి అభిషేకము, తర్వాత అమ్మవారికి అనేక భక్తులందరూ సందర్శనం చేసి అమ్మవారికి ఈరోజు 21 ముత్తైదులతోటి శ్రీచక్ర కుంకుమార్చన చేయబడింది. కానీ భక్తులందరూ వచ్చి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. పిప్పర పిహెసి పరిధిలోని కేశవరంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపుగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. దోమల నివారణపై చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈ ఫ్రైడే డ్రైడే యొక్క కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గృహం దగ్గర నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా వారానికోసారి క్లీన్ చేసుకోవాలి. ఎందుచేతనంటే ఈ యొక్క కీటకజనిత ప్రదేశాలు అంటే లార్వాలను అవి కనుగొని వాటిని నిర్వీర్యం చేయటం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి మనల్ని కాపాడుకోవడానికి ఈ యొక్క ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు చాలా ఉపయోగంగా ఉంటాయి. కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహాల వద్ద నెలకొన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణాన్ని మా యొక్క వైద్య బృందాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో దాన్ని నమోదు చేయడం ద్వారా మీ పంచాయతీ సెక్రటరీ గారు దాన్ని రిఫరెన్స్ చేయడం ద్వారా ఇమీడియట్గా దాన్ని మరి ఆ యొక్క దోమల వ్యాప్తి చెందకుండా ఉండడానికి వనరులన్నీ కూడా సమకూర్చి పెట్టడం జరుగుతూ ఉంది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.